నమస్కారం. అసలు ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది జనాభా ఉండగా కరెక్ట్గా ఆ ఒక్క వ్యక్తే మన జీవిత భాగస్వామిగా ఎందుకొస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం డీకోడ్ చేయబోయే అత్యంత ఆసక్తికరమైన రహస్యం ఇదే. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. నిజం చెప్పాలంటే వైవాహిక బంధంలో ఎప్పుడైనా చిన్నపాటి గొడవలు లేదా ఘర్షణలు జరిగినప్పుడు అసలు ఇన్ని కోట్ల మందిలో వీరే ఎందుకు దొరికారురా దేవుడా అనే సందిగ్ధత అందరిలో తలెత్తుతుంది కదూ. ఆ అదృశ్య శక్తులు అసలు రెండు మనసులను ఎలా ఎందుకు కలుపుతాయో ఇక్కడ మనం వివరంగా చూడబోతున్నాం. సరే, ఈ మిస్ట్రీని లోతుగా ఛేదించడానికి మనం ప్రధానంగా 4 కోణాలను పరిశీలిద్దాం. కర్మఖాత, జ్యోతిష్య సమతుల్యత, అద్దంలాంటి సైకాలజీ, ఇంకా సామరస్యానికి ఉన్న 4 మెట్లు. పదండి, ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిగా కర్మఖాతా లేదా గత జన్మల రుణాలు. సనాతన ధర్మం ప్రకారం చూస్తే వివాహం అనేది ఏదో లాటరీ తగిలినట్లు యాదృచ్ఛికంగా జరిగేది కాదు. ఇది పూర్తిగా గత కర్మలను, మనం తీర్చుకోవాల్సిన పాత రుణాలను బ్యాలెన్స్ చేసే ఒక అద్భుతమైన సిస్టమ్. రుణానుబంధవ్రూపేణ పశుపత్నీ సుతాలయః. ఈ ప్రసిద్ధ సంస్కృత శ్లోకం గురించి చాలామంది వినే ఉంటారు. దీని అర్థమేంటంటే, మన జీవితంలోకి వచ్చే పెంపుడు జంతువులైనా, జీవిత భాగస్వామి అయినా, పిల్లలు లేదా ఇల్లైనా సరే, అవన్నీ గత జన్మల రుణబంధం వల్లే వస్తాయి. ఇద్దరు వ్యక్తులు ఒకే సమయానికి ఒకే ప్రదేశంలో కలుసుకోవడం వెనుక పూర్తిగా కర్మ యొక్క మాస్టర్ ప్లాన్ దాగి ఉందని ఈ తత్వశాస్త్రం చెబుతోంది. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా, ఇది ఎలా పనిచేస్తుందో చూస్తే, గత కర్మ అనేది అచ్చం మన బ్యాంక్ అకౌంట్ లాంటిదే. ఒకవేళ గతంలో ఎవరికైనా ద్రోహం చేసి ఉంటే ఆ ఖాతాను సెటిల్ చేయడానికి ఇప్పుడు ఎప్పుడూ విమర్శించే భాగస్వామి ఎదురుపడొచ్చు. అదే మనం నిస్వార్థంగా సేవ చేసి ఉంటే కంటికి రెప్పలా చూసుకునే భాగస్వామి వస్తారు. సో మన కర్మ ఖాతాలోని బ్యాలెన్స్ ఆధారంగానే ఈనాటి బంధం డిసైడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మన రెండవ కోణం, జ్యోతిష్య సమతుల్యత. సాంప్రదాయ వేద జ్యోతిష్యం ప్రకారం వివాహం అనేది కేవలం ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయం కాదు. ఇదొక వ్యతిరేక తత్వాల మధ్య ఉండే న్యాచురల్ బ్యాలెన్సింగ్ యాక్ట్. మన జాతక చక్రం తీసుకుంటే అందులో మొదటి స్థానమైన లగ్నం అనేది మన సొంత స్వభావాన్ని సూచిస్తుంది. అయితే దానికి సరిగ్గా ఆపోజిట్గా ఉండే 7వ స్థానం, అదేనండి సప్తమ భావం, అది జీవిత భాగస్వామి గురించి చెబుతుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ 7వ స్థానం ఎప్పుడూ కూడా మన మొదటి స్థానానికి ఒక బ్యాలెన్సింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది. దీన్ని ఒక ఉదాహరణతో చూద్దాం. ఎవరైనా అగ్నితత్వంతో కాస్త కోపంగా ఉండే మేషలగ్నానికి చెందినవారైతే, వారికి సహజంగానే వాయుతత్వంతో చాలా ప్రశాంతంగా ఉండే తులారాశి సప్తమభావంగా వస్తుంది. అలాగే చాలా ప్రాక్టికల్గా స్థిరంగా ఉండే భూమితత్వానికి ఎమోషనల్గా ఉండే నీటితత్వం జతకొలుస్తుంది. చూసారా, ఒకరిలో ఉన్న లోపాన్ని లేదా కోపాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రకృతి ఎలా ఆపోజిట్ క్యారెక్టర్ని జతచేస్తుందో. అంతేకాకుండా ఆ 7వ స్థానంలో ఉండే గ్రహాలు కూడా భాగస్వామ్య స్వభావాన్ని డిసైడ్ చేస్తాయని చెబుతారు. అక్కడ సూర్యుడుంటే కొంచెం అహంకారం లేదా గర్వమున్న వ్యక్తి రావచ్చు. అదే చంద్రుడుంటే చాలా సెన్సిటివ్గా ఉండే భాగస్వామి దొరకవచ్చు. ఇక శుక్రుడు, గురుడు వంటి గ్రహాలైతే మరింత నిర్దిష్టమైన లక్షణాలనిస్తాయి. మొత్తానికి మనలోని గ్యాప్స్ని ఫిల్ చేసి మనల్ని పరిపూర్ణంగా మార్చడానికే ఈ గ్రహాల అనుసంధానం జరుగుతుందని జ్యోతిష్యశాస్త్రం నమ్ముతుంది. ఇక చార్ట్స్, గ్రహాల గురించి పక్కన పెడితే మన 3వ కోణం చాలా ఆసక్తికరమైనది. అదే అద్దంలాంటి సైకాలజీ. ఇప్పుడు మనం రోజువారీ మానవ ప్రవర్తన మరియు ఇళ్లల్లో జరిగే ప్రాక్టికల్ గొడవల వైపు వెళ్దాం. ఆధునిక సైకాలజీలో ద మిర్రర్ ఎఫెక్ట్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. దీని ప్రకారం భాగస్వాములో మనకు విపరీతంగా చికాకు తెప్పించే లక్షణాలుంటాయి కదా, వాస్తవానికి అవి మనలో మనం సరిదిద్దుకోవలసిన అభద్రతాభావాలకు ఒక అద్దంలాంటివి. రోజువారీగా డబ్బు గురించో లేదా సర్దుకోవడం గురించో జరిగే చిన్న చిన్న గొడవలు కేవలం బయట జరిగేవి కావు. అవి మన లోపల జరుగుతున్న మానసిక ఘర్షణలకు ప్రతిబింబాలు మాత్రమే అని సైకాలజీ స్పష్టంగా చెబుతోంది. అంటే సైకలాజికల్గా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా వివాహం అనేది ఒక విధంగా మన ఆత్మ ఉన్నత స్థాయికి ఎదగడానికి ఒక పెద్ద బడిలాంటిదన్నమాట. ఉదాహరణకు, భాగస్వామికి విపరీతమైన కోపం వస్తుందంటే బహుశా అది ఓర్పును నేర్పిస్తుందేమో. వారు మొండిగా ఉంటే మనం క్షమాగుణాన్ని నేర్చుకోవడానికి అదొక అవకాశమేమో. ఇలా భాగస్వామిలోని లోపాలు
పరోక్షంగా ఒకరికి నిస్వార్థాన్ని మరియు సహనాన్ని ప్రాక్టికల్గా నేర్పుతాయి. ఇదంతా బానే ఉంది. మరి సొల్యూషన్ ఏంటి? బంధంలో ఘర్షణలను తగ్గించుకోవడానికి ఈ మూలాలన్నీ కలిసికట్టుగా ఏ పరిష్కారాలు సూచిస్తున్నాయో మన చివరి విభాగంలో చూద్దాం. వైవాహిక జీవితంలో అద్భుతమైన బ్యాలెన్స్ సాధించడానికి ప్రధానంగా 4 ప్రాక్టికల్ మెట్లు ఉన్నాయి. అవేంటంటే అంగీకారం, వినడం, జ్యోతిష్య పరిహారాలు మరియు కృతజ్ఞత. వీటిలో మొదటి మెట్టు అంగీకారం. అంటే భాగస్వామిని ఎప్పుడూ మన ఇష్టానికి తగ్గట్టుగా మార్చడానికి ప్రయత్నించడం ఆపేయాలి. ఎందుకంటే ఈ బంధమనేది ఒక కర్మఫలమని గుర్తించడం మరుక్షణం మనం వాస్తవంతో ఫైట్ చేయడం ఆపేస్తాం. భాగస్వామిని వారి లోపాలతో సహా ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే సగం మానసిక భారం తగ్గిపోయి ఒక విధమైన ప్రశాంతత లభిస్తుంది. ఇక రెండవ మెట్టు ఓపికగా వినడం. చాలా వివాదాలు అసలెందుకొస్తాయంటే అవతలివారు నా మాట వినడం లేదు అనే ఫీలింగ్ వల్లే వస్తాయి. కేవలం వెంటనే ఏదో కౌంటర్ ఇవ్వాలని వినకుండా అసలు వారి బాధేంటో అర్థం చేసుకోవడానికి వినడం అలవాటు చేసుకోవాలి. వినడానికి చిన్నదే అయినా ఈ ఒక్క మార్పు బంధాన్ని ఎంతగానో బలోపేతం చేస్తుంది. ఇక మూడవ మెట్టుగా మన మూల గ్రంథాలు సూచించిన కొన్ని సాంప్రదాయ జ్యోతిష్య పరిహారాలను కూడా పరిశీలిద్దాం. గ్రహదోషాల వల్ల వచ్చే సమస్యలకు పరిష్కారంగా కొన్ని మార్గాలున్నాయి. ఉదాహరణకు కుజదోషం లేదా రాహుకేతు ప్రభావాలుంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన, అలాగే సప్తమ భావంలో బలహీనత ఉంటే గురువారం దక్షిణామూర్తి ఆరాధన, ఇక బంధంలో అనురాగం పెరగడానికి సోమవారం శివపార్వతుల ఆరాధన చెయ్యాలని సూచించబడింది. వీటన్నిటి తరువాత 4వ మరియు అత్యంత కీలకమైన మెట్టు కృతజ్ఞత. భాగస్వామి ద్వారా దక్కిన తోడుకు ప్రతిరోజూ ఆ విశ్వానికి థ్యాంక్స్ చెప్పటమనేది ఒక అద్భుతమైన ప్రాక్టీస్. ఎందుకంటే మన దృష్టిని ఎప్పుడైతే పాజిటివ్ విషయాల వైపు మళ్లిస్తామో అప్పుడు నెగటివ్ లక్షణాలు దానంతట అవే కనుమరుగవుతాయి. వివాహం పట్ల ఉన్న మన చూపును ఈ చిన్న కృతజ్ఞతా భావం పూర్తిగా మార్చేస్తుంది. సో ఫైనల్గా ఒక లోతైన ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. రోజువారీ జీవితంలో వచ్చే ఘర్షణలను కేవలం గొడవలులాగా కాకుండా మన ఆత్మ పరిపూర్ణత సాధించడానికి ఒక సాధనంగా ఎలా వాడుకోవచ్చు? వివాహం అనేది కేవలం 2 వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, మనల్ని మనం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. ఈ విశ్లేషణ మీకొక కొత్త దృక్పథాన్ని అందించిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ పరిశీలనలు లేదా అనుభవాలను కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.